దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. కూడి వచ్చిన ప్రిబిడలందరిని బట్టి వందనములు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అందరు బాగున్నారా? అందరు బాగుండాలనే దేవుని కోరుకుంటున్నాము. శిలువ ధ్యానాలు మనం చేసుకోవడం జరుగుతుంది. శిలువ ధ్యానం అంటే రెండు మాటలు ఉన్నాయి అక్కడ. శిలువను కూర్చిన ధ్యానం ఉంది, శిలువలో వేరేతనం కూడా ఉంది. దానిని చూసే వాళ్ళ కళ్ళను బట్టి శిలువలో కలిగిన కార్యములను బట్టి దొంగ ఏ విధంగా ఉన్నాడు, మొదటి దొంగ ఏ విధంగా ఉన్నాడు, మారు మనసు పొందాడు. రెండవ దొంగ ఏ విధంగా ఉన్నాడు, దేవుని దూషించి దూరం అయిపోయాడు. కాబట్టి ఈ శిలువ ధ్యానాలలో రెండు రకాల మాటలు, దేవుని నమ్మి ఆయన మాటల మార్గంలో నడిచినప్పుడు ఆశీర్వాదం, ఆ శిలువను వెర్రితనముగా చూసి టైంపాస్కి వచ్చి టైంపాస్కు విని నా జీవితం నా ఇష్టం అనుకునే వాళ్ళకి మనం ఏమీ చెప్పలేము. దేవుడే తీర్పరి. మరొకసారి కూడా గత వారం చెప్పాను, మీకు ఏమైనా సమస్యలు, ఏవైనా అవసరతలు, కోరికలు ఏమైనా ఉంటే మీరు కానుకల దాంట్లో రాసి వెయ్యండి. వేసి ఆ సమస్యల కోసం మనం ప్రార్థన చేయడం జరుగుతుంది. మీ సమస్యలు ఏంటో మాకు తెలియదు, మీ బాధలు ఏంటో మాకు తెలియదు, మీరు ఏం అడుగుతున్నారో దేవుణ్ణి మాకు తెలియదు, కానీ మీతో మేము కూడా సహకరించాలని కోరుతున్నాం. అంటే మీకంటే గొప్ప భక్తులమేం కాదు మేము, కానీ మీరు ఏ విధంగా మీ సమస్య కోసం ప్రార్థన చేస్తారో అలాగే మీ సమస్య కోసం మేము కూడా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. ఇది మీరు మంచి అవకాశం మీకు సంఘంలో. కాబట్టి మీరు చిన్న స్లిప్ రాసి మీకు ఏ బాధలు కలిగినా, ఇంకా ఏవైనా మాకు సలహాలు ఇవ్వాలి అనుకుంటే కూడా మీరు స్లిప్ రాసి కానుకల దాంట్లో వెయ్యండి. సంఘ సభ్యత్వం కూడా ఎంతమంది తీసుకోలేదు, మరి దయచేసి సంఘ సభ్యత్వం తీసుకొని మీ ఫ్యామిలీ ఫోటో కంపల్సరీ కావాలి. మీ ఇంటికి కూడా ఒక కార్డు మేము ఇస్తాం. ఎందుకంటే రాబోయే కాలం భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి కనుక ప్రతి ఇంటికి ఏ చర్చికి వెళ్తారు అంటే ఒక కార్డు మీ దగ్గర ఉన్నప్పుడు మీకు ఒక గుర్తింపు అనేది ఉంటుంది అనే ఆలోచనతో మేము ప్రార్థనాపూర్వకంగా చేస్తున్నాం. మరి దీన్ని మీరు కూడా సహకరించాలని కోరుతున్నాను. చిన్న లేఖన భాగంలోకి మనం వెళ్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. నీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని బగును. మీరు సమ్మతించి నా మాట వినిని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన ఎడల
నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. చాలమ్మ, ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఉన్నతుడా, నీకు స్తోత్రం నాయన. నీ కృపలో మరి ఇంతవరకు నా నాయన ప్రతి కార్యక్రమం మీకు మహిమకరంగా జరిపించుకున్నందుకు వందనాలు. ప్రాముఖ్యమైన సమయం ఇది, మీ సమయం ప్రభువా, మీరు మాట్లాడే సమయం నాయన. కనుక నా తండ్రి, ఈ లేఖనాలు నీ పాదాలకు అప్పగిస్తున్నాను. నిలబడ్డ నాలో ఏ జ్ఞానము లేదు తండ్రి. వట్టిదానిగా మట్టిదానిగా నేను నిలబడి ఉన్నాను. నా నోటిని మీరే వాడుకొనండి. మీరే మా అందరితో మాట్లాడి మహిమ పొందమని, వినగల చెవులను మాకు దయచేయమని నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. అందరూ ఒకసారి హల్లెలూయా. డల్గా కనపడుతున్నారు ఎందుకు? డల్గా ఉండొద్దు. యెషయా ప్రవక్త క్రీస్తు పూర్వము దాదాపు 681లో మరి ప్రవచన గ్రంథం రాయబడింది అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ యెషయా ప్రవక్తని తలకిందులుగా సిల్వ వేసి రంపంతో ఆయనని కోశారు. రంపంతో కోశారు ఆయన. మరి 60 సంవత్సరాలు తను పరిచర్య చేశాడు యెషయా ప్రవక్త. మరి ఈ ఈ యెషయా గ్రంథంని ఏమంటారంటే, ఇది మొత్తం మినీ బైబిల్. ఈ బైబిల్ అంతటిలో మినీ బైబిల్. ఈ యెషయా గ్రంథం ఒకటి చదివితే మనకు సమస్తము కూడా బైబిల్లో ఉన్నది అన్నీ కూడా చాలా వరకు అర్థమవుతాయి. ఇది ప్రవచన గ్రంథం, జరగబోయే సంగతుల గురించి తెలియచేశాడు. ఎందుకు మరి ఈ మాటలు తను ప్రభువు మనకి చెప్తున్నాడు అంటే, రండి మన వివాదము తీర్చుకుందము. అంటే మానవుడు జన్మతః కర్మతః పాపి. మరి ఈ పాపము వల్ల మనము దేవుడికి దూరస్తులమయ్యాం. దేవుడితో మనకున్న సంబంధం తెగిపోయింది. తెగిపోయిన ఈ సంబంధం తిరిగి కలపబడాలి అని దేవుడు దాదాపు 46 మంది ప్రవక్తలని ఈ భూమి మీదకి పంపించాడు. మరి ఎలాంటి పాపము అంటే, కయ్యను మొదలుకొని మరి ఫస్ట్ ఆదాము అవ్వగా పుట్టిన కుమారుడు, మరి ఆ కయ్యను హేబేలును చంపడం అంటే ఫస్ట్ మరణం. అంటే అక్కడ నుండి చూస్తే మనము ఇప్పటి వరకు మానవులు ఈర్ష్యలతో, కక్షలతో, ద్వేషాలతో, పగలతో, పాపాలతో, విచ్చలవిడి జీవితంతో ఇష్టానుకూలంగా బ్రతుకుతూ నాకు నచ్చిన రీతిలో నేను వెళ్ళిపోతూ ఉంటున్నాం. ఎవరికి నచ్చినట్టుగా, ఎవరికి నచ్చిన దేవుళ్ళని, ఎవరికి నచ్చిన విగ్రహాన్ని, ఎవరికి నచ్చిన పశువులని పూజించడం. అంటే ఎవరెవరి ఆలోచనలకి ఎలాంటిది వస్తుందో ఆ రీతిగా తనకు నచ్చిన మార్గంలో వెళ్ళిపోతున్నారు జనాలు. ఇలాంటి పరిస్థితులలో మరి ప్రభువు దేవుడు మానవులను పుట్టించినందుకు తను పడ్డాడు. పడి తన్నే శరీరధారిగా ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఎందుకంటే మానవుల యొక్క పాపము ఒక మానవుడే తీసివేయగలుగుతాడు. కానీ మానవుల పాపముల కోసము గువ్వ పిల్లలను అర్పించడము, మరి యజ్ఞాలు చేయడము, యాగాలు చేయడము, మరి పశువులను వధించడము, ఇవన్నీ చేసేవాళ్ళు. కానీ వాటి ద్వారా మానవుల యొక్క పాపం అనేది పరిహారము కాదు. మరి మానవుడి రక్తానికి మానవుడి రక్తమే అవసరం. కాబట్టి దేవుడే తను మానవ శరీరకంగా ఈ భూమి మీదకి వచ్చి తను 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి
3.5 సంవత్సరాలు తను సువార్త చెప్పాడు. అంటే ఈ లోకములో దేవుడి రాకడ గురించి చెప్పాడు. భూమి మీద మానవులు ఎలా బ్రతకాలో మనకు నేర్పించాడు. ఎలా బ్రతుకుతే మనము పరలోకానికి వెళ్తాము, ఎలా బ్రతుకుతే నరకానికి వెళ్తాము అని చెప్పి ఎంతోమంది ప్రవక్తల ద్వారా మనకు చెప్పడం జరిగింది. అలాగే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కూడా మరి పరిశుద్ధమైన ఆత్మతో లిఖించబడింది. మరి ఈ గ్రంథంలో ఉన్న ప్రతి మాటలో కూడా అంతరార్థము మానవుడు మారాలి అంతే. మానవుని జీవితంలో మార్పు అనేది రావాలి. ఆ మార్పు కోసమే ప్రభువు తన్ను తానుగా ఈ భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని చిందించడం వల్ల ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళ జన్మ పాపము, క్రియా పాపములన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో అంటుంటాడు తను. ఎందరు అంగీకరిస్తారో వాళ్ళందరికీ దేవుని బిడ్డలవుటకు అధికారం ఉన్నది. దేవుని బిడ్డలవటానికి అధికారం ఎక్కడి నుండి వస్తుంది అంటే తన రక్తమును మీద నమ్మకం ఉంచిన వాళ్ళకి. యేసయ్య రక్తమును నమ్మకం ఉంచిన వాళ్ళే తన బిడ్డలుగా ఉండగలుగుతారు. మరి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే దేవుడికి మానవుడికి తెగిపోయిన ఈ సంబంధం గురించి ప్రభువు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే మనం వివాదము తీర్చుకుందాము. నీకు నాకు తెగిపోయిన సంబంధంతో ఉన్న మనము వివాదం తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లగా చేస్తాను. అంటే నువ్వు రక్తపు ముద్దగా, పాపము ముద్దగా నీవు వ్యసనాలతో ఉన్నా సరే నా వైపు తిరుగుతే నీ ప్రతి పాపము తెల్లబడుతుంది, అంటే కడగబడుతుంది. మరి కెంపు వలె ఎర్రనివైనను గొర్రెబొచ్చు వలె తెల్లగా అవుతాయి. మీరు సమ్మతించి నా మాట వింటే, అంటే నా మాటతో మీరు ఏకీభవిస్తే మీరు భూమి యొక్క మంచి పదార్థాలను మీరు అనుభవిస్తారు. అంటే ఈ భూమి మీద పండించిన సమస్తము కూడా మానవులకు దేవుడు దానం ఇచ్చాడు. ఈ భూమిని మానవులకు దానం ఇచ్చాడు. మనం ఎలాంటి వాళ్ళము? స్వార్థ ప్రియులం. మనం అనుకుంటాం ఇది నాది, అది నాది, ఇది నాది అని, అది నాది అని స్వార్థంతో మనము అనుకుంటాం. కానీ ప్రభు అంటాడు, యోబు గ్రంథంలో అంటాడు, ఈ భూమి మనుషులకు దానం ఇచ్చాడంట దేవుడు. ఏమని? ఈ భూమి మీద నువ్వు ఉన్నంత కాలము నువ్వు వేలుకో ఈ భూమిని, ఈ భూమి మీద పండిందంతా నువ్వే తిను, నువ్వు హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండు, నన్ను జ్ఞాపకము చేసుకో, నా ఆజ్ఞలను పాటిస్తూ నేను చెప్పిన విధంగా నువ్వు నడుస్తూ నీవు ఈ భూమి మీద ఇచ్చిన సమస్త ఆశీర్వాదాలని నువ్వు పొందుకో అని దేవుడు చెప్పాడు మానవునికి. కానీ మానవుడి యొక్క స్వార్థము ఏం చేసింది? దురాశలు దుఃఖానికి చేటు. దురాశలు మనలో సాతానుడు తీసుకొచ్చి పెట్టి ఈ దురాశలు ఏం చేస్తున్నాయి? మనని దుఃఖం వైపు నడిపిస్తూ ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, స్త్రీల కోడికలో అప్పుడప్పుడు కూడా చాలా చెప్తా ఉంటాను. మనుషులు నిద్రించుచున్న టైంలో గురుగులు విత్తిపోయాడు ఎవరు? శత్రువు. శత్రువు వచ్చి మన తలలో చెడ్డ విత్తనాలు విత్తిపోతాడు వాడు. అవి విత్తినప్పుడు మనం ఏం చేస్తాం? చెడు చెయ్యాలని ఇష్టపడతా ఉంటాం, పాపం వైపు వెళ్ళిపోతాం, వ్యసనాల వైపు వెళ్ళిపోతాం. మనకు అవే ఇప్పుడు అవసరం అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటాం. అటువైపు వెళ్ళిపోయినప్పుడు దేవుడి ఆత్మ దుఃఖపడుతూ ఉంటుంది. ఆ వ్యసనాలే ఏం చేస్తాయి? దుఃఖము కలుగజేస్తుంది మనకి. దేవుడు అంటున్నాడు, ఎల్లప్పుడూ నాయందు ఆనందించమంటున్నాడు. ఎల్లప్పుడూ నాయందు సంతోషంగా ఉండండి, నాయందు ఆనందించండి అని ఆయన చెప్తూ ఉంటే
మనము దురాశల వైపు వెళ్ళిపోతూ దుఃఖాన్ని తెచ్చుకుంటూ దేవా అని మళ్ళీ మొరపెడుతూ ఉంటాం. దేవుడి దగ్గర మొరపెడతా ఉంటాం. మనమే తప్పులు చేస్తాం, మళ్ళీ దేవుడి దగ్గరకు వచ్చి మళ్ళీ దేవా నేను ఈ తప్పు చేశాను నన్ను క్షమించు అని మళ్ళీ అడుగుతూ ఉంటాం. మనము పసిబిడ్డలలాగా ప్రభు మనని జ్ఞాపకం చేసుకుంటాడు. బిడ్డలు తప్పు చేసి మళ్ళీ వచ్చి మమ్మీ సారీ, డాడీ సారీ అన్నప్పుడు పోనీలే అని వదిలేస్తాం. అలాగే ప్రభు కూడా మన తప్పులు మనకు తెలిసేంత వరకు కూడా ఆయన మనను శిక్షిస్తూనే ఉంటాడు. ఎట్లాంటి మానవుడు, మనిషి శరీరం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నదంటే, మరి 1వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుదాం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని నా మీద వారు తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషపూరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడి దూషింతురు, అయినను విడచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుదురు, మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తగా చెయ్యబడలేదు. మానవుడి యొక్క శరీరము ఇంత భయంకరంగా ఉన్నది, ఇంత భయంకరంగా ఉంది ఈ శరీరం. ఎందుకంటే ఎద్దులు తన యజమాని యొక్క దొడ్డికి తెలుసు, మరి గాడిదలకు తన యజమాని యొక్క దొడ్డి తెలుసు. కానీ మనుషులకి దేవుని యొక్క మార్గం అనేది అర్థము కావడం లేదు. దేవుడి మార్గాన్ని వాళ్ళు తెలుసుకోవట్లేదు. నేను పెంచి పెద్ద చేశాను వాళ్ళని, వాళ్ళకు తెలివులు నేర్పాను, జ్ఞానం ఇచ్చాను, నా పోలికలో వాళ్ళని పుట్టించాను, కానీ నన్నే వాళ్ళు గుర్తుపట్టట్లేదు. దేవుడు బాధ అది. నేను పుట్టించిన ప్రజలు నన్నే గుర్తు పట్టట్లేదు. ఎందుకంటే దుష్ట సంతానము, చెరుపు చేయు పిల్లల, మీకు ఖచ్చితంగా శ్రమ. ఎందుకంటే మీరు తిరుగుబాటు చేస్తున్నారు, మీరు మీ నడినెత్తిన వ్యాధి ఉన్నది. అంటే ఈ ఆలోచనలన్నీ ఇక్కడ నుండే వస్తాయి మనకి. నీ నడినెత్తిలో ఒక వ్యాధి ఉంది నీకు. ఆ వ్యాధితోటి నువ్వు అంతా చెడుగా వెళ్ళిపోతూ ఉన్నావు. మరి ప్రతివాని గుండె బలహీనమైపోయింది. అది ఎప్పుడు టాప్ అనేది కూడా తెలియదు. బలహీనమైతుంది, వీక్ అయిపోతుంది. ఎందుకు? వాళ్ళ దుర్వ్యసనాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పాపాలు, వాళ్ళ క్రియలే వాళ్ళని నాశనము చేస్తాయి. శ్రమల వైపు తీసుకెళ్తున్నాయి. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెం కూడా లేదు. ఎవరిని అడుగు సర్వరోగాల గురించి చెప్తారు కదా. ఎవరిని అడుగు కూడా నాకు రోగం లేదు, నేను బాగున్నా అనే మానవుడు లేడు. తల నుంచి అరికాలు వరకు ఏదో ఒక రోగముతో మొత్తబడుతూ ఉన్నారు. ఏదో ఒక రోగముతో కట్టబడుతూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మానవుడి లోపల వ్యతిరేకత. అన్నిటిపైన ఆసక్తి చూపిస్తాం. దేవుని సన్నిధి అనగానే ఆవలింతలు వస్తాయి, నిద్రలు వస్తాయి, ఫోన్లు వస్తాయి, బయటకు వెళ్ళాలనిపిస్తుంది. కూర్చుంటానికి కూడా మా శరీరము, మనస్సు ఇబ్బందిగా
అవుతూ ఉంటుంది. ఇంట్లో కూడా ప్రార్థన చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. గంటల తరబడి 2 గంటల సినిమా అప్పుడే అయిపోయిందా అంటామని కదా. 10 నిమిషాలు దేవుని దగ్గర కూర్చుంటే అబ్బా ఎప్పుడు వీళ్ళు ఇంకా ప్రార్థన చేస్తారు, ముగిస్తే బాగుండు అనుకుంటా. చూడండి, అంటే ఎంత వ్యతిరేకత, మానవుని యొక్క మనసు ఎంత వ్యతిరేకత ఉంది దేవుడికి. ఇన్ని బలహీనతలు మనలో ఉన్నాయి. శరీరములో స్వస్థత లేదు. తల మొదలుకొని అరికాల వరకు పచ్చి పుండ్లతో ఉన్నాము. గుండెలు బలహీనమైపోయినాయి. మరి ఇలాంటి పాపముతో నింపబడ్డ ఈ శరీరమును ప్రభు అంటున్నాడు, అయినా పర్వాలేదు, అయినా పర్వాలేదు, నా వైపు తిరుగు, నా వైపు తిరుగు, నాతో సమ్మతించు, ఇప్పటికైనా నిన్ను బాగు చేస్తాను, ఇప్పటికైనా నీకు అవకాశం ఉన్నది, ఈ అవకాశం పోతే మళ్ళీ నీకు రాదు. ఎందుకంటే మరి ఆయన ఇంత ప్రేమ మన మీద చూపించడానికి కారణము మనం చదుదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూద్దాం. 4వ వచనం నుంచి చదవండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన వ్యాధి అనుభవించబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. ఈయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు మానవ రూపకంగా వచ్చిన ఈ గొర్రె పిల్ల మీద మన మన అరికాల మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న దోషములన్నింటినీ కూడా ఆ యేసయ్య అనే గొర్రె పైన వేసేశాడు దేవుడు. మన అతిక్రమాలు, మన పాపాలు, మన వ్యసనాలు, మన సమస్తము కూడా ఆయన వీపుపై తను మోసాడు. నేను అంటున్నాడు, మనం అందరం గొర్రెల వలె తప్పిపోయాం. మనకు నచ్చిన దారిలో మనం వెళ్తున్నప్పుడు ఆయన ఏం చేశాడు? మన అందరినీ ఏకపరిచాడు, తన రక్తము ద్వారా ఏకపరిచాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? సమ్మతించండి. నీ పాపములు, నీ దోషములు, నీ తల నుంచి అరికాలు వరకు భయంకరమైన స్థితిలో నీవు ఉన్నా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తావు, మందులు తింటావు, ఏ తినొద్దు అంటే అది తినకుండా మాంటావు, ఆకుకూరలు తినంటే ఆకుకూరలే తింటాం, పచ్చిగడ్డి తినంటే పచ్చిగడ్డే తింటాం కదా. డాక్టర్ ఏది తినమంటే అదే తింటాం. అది గడ్డ మంచ చెడ ఆలోచన చెయ్యం. కానీ దేవుడు చెప్పిన మాట మాత్రం వినాలనే మనస్సు మనకి రాదు. ఎంత భయంకరంగా మన హృదయాలు కఠినపరచబడి ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. ప్రవ్వా, నా గుండెను పగలగొట్టు, విరిగి నలిగిన హృదయము నీకు ఇష్టమైన బలి. ప్రవ్వా, ఆ విరిగి నలిగిన హృదయం నాకు కావాలి. ఆ విరిగి నలిగిన హృదయం నాకు లేకపోతే నా హృదయ అంతరంగములో నుండి కన్నీరు రాదు. చాలామంది పై కన్నీళ్లు గారుస్తూ ఉంటారు. సిలువలో ప్రభు చనిపోయాడు అంటే కన్నీరు గారుస్తారు. సిలువలో ప్రభు చనిపోయినందుకు మనం కన్నీరు గారవలసిన అవసరం లేదు. మనం ఆనందపడాలి. శుభ శుక్రవారం, మంచి శుక్రవారం అని ఎందుకు చెప్పారు? మన పాపములు, మనం మోస్తున్న బరువులు, మన వ్యసనాలు, మన రోగాలు, మన బాధలు,
మన ఆయుసాలు అన్నీ కూడా ఆ శిల్వ పైన ఆయన మోసాడు. నీ అన్నీ తీసుకొని ఆయన పైన వేసుకున్నాడు. నిన్నేం చేశాడు? స్వతంత్రురాలిగా, స్వతంత్రుడిగా నిన్ను నిలబెట్టాడు. కొత్తగా కొత్తగా చేసి నిన్ను నిలబెట్టినప్పుడు నువ్వు ఆనందించే రోజు అది. నువ్వు సంతోషించే రోజు. యేసయ్య చనిపోయాడు అని నువ్వు ఏడవలసిన అవసరం లేదు. అంటే ఆయన ఏ విధంగా గాయాలు పొందాడో, ఒకవేళ ఆయన సిలువలో మరణించకపోతే అలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి వస్తుంది. ఖచ్చితంగా అలాంటి దెబ్బలు మనం కూడా తింటాం. అలాంటి అవమానాలు మనకు కూడా వస్తాయి. అంతటి ఘోర పరిస్థితి, అంటే మన పాపాలు ఎంత ఘోరంగా ఉన్నాయి అనడానికి ఆ సిలువనే నిదర్శనం. మనకి మన పాపాలు అవి మనం చూపిస్తుంది. ఆయన పడుతున్న బాధలు చూపిస్తుంది మన పాపాలు ఎంత ఘోరంగా ఉన్నాయని. ఆ సిలువ ఎంత బరువైన సిలువని ఆయన మోస్తూ ఉన్నప్పుడు నీ పాపం ఎంత బరువుగా ఉందో ఆయన నీకు చూపిస్తున్నాడు. అది చూసి ఏడవాలి. నా పాపం ఇంత ఘోరంగా ఉందా, ఇంత భయంకరంగా ఉందా నా పాపము. పైకి నేను చాలా బాగా కనపడుతున్నాను, పైకి నేను చాలా మంచిదాన్ని, బుద్ధిమంతురాలని అని నేను అనుకుంటున్నాను. కానీ నా పాపములను అక్కడ సిలువలో చూపిస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే, నా పాపం ఇంత ఘోరమా. నీ హృదయం పగలాలి. ఆ హృదయములో నుండి రావలసిన కన్నీరు ఆనంద బాష్ప. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నీ పాపములు నీ ఎంత ఘోరంగా ఉన్నా సరే నువ్వు నాతో ఏకీభవించు. టైం చాలా సమీపముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యం చెయ్యకవచ్చును. ఆయన దీర్ఘశాంతం ఎందుకు చూపిస్తున్నాడు అంటే, ఏ ఒక్క మానవుడు కూడా నశించిపోవద్దు, ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళొద్దు. ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డగా ఉండాలి, దేవుని అర్థం చేసుకోవాలి, ఇంకా ఆయన వైపు తిరగాలి మానవులు అని చెప్పి ఆలస్యం చేస్తున్నాడు. మనకు చూపిస్తున్నాడు గుర్తులు నా రాకడలో ఎలా సంభవిస్తుంది అని. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అన్నీ ఉన్నాయి. ఎలా సంభవిస్తాయి? యుద్ధాలు జరుగుతాయి, అబద్ధ బోధకులు వస్తారు, నా నామము అవమానపరచబడుతుంది, మరి అగ్నిగుండాలు అగ్ని బద్దలవుతుంది, మరి తుఫాన్లు వస్తాయి, కరువులు వస్తాయి, మనుషుల మధ్యలో ప్రేమలు చల్లారిపోతాయి. మరి ఇవన్నీ నిజం అవుతున్నాయి మన జీవితంలో. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం కూడా సిద్ధం అవుతుంది. ఇంకా కొన్ని రోజులైతే యెరూషలేములో మందిరం కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల కంటే ఈ భూమి ఎక్కువ నిలబడదు అని కూడా శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. 10 సంవత్సరాలు నిలబడితే కూడా ఎక్కువ అంటున్నారు. పరిస్థితులు అలాంటివి ఉన్నాయి. అంత ఘోరంగా ఉంది పరిస్థితులు బయట ప్రపంచం. ఇంకా మనము పాపస్థితిలోనే ఉంటూ, ఇంకా మనకు నచ్చినట్టుగానే ఉంటూ ఏం కాదులే ఎలానైనా ఉండొచ్చు, ఏం కాదులే అనుకుంటూ నువ్వు ఉన్నావేమో. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ 20వ వచనంలో, సమ్మతించక తిరగబడిన ఎడల నిశ్చయముగా ఖడ్గం పాలు అవుతారు. మరణదూత ఖచ్చితంగా మనను సంవరించే రోజు అనేది చాలా దగ్గరగానే ఉన్నది. కాబట్టి దేవుడు మనకు అవకాశము ఇస్తున్నాడు. జీవితం మార్చుకో, మనసు మార్చుకో, ఆలోచనలు మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. ఇంకా 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 దేవుడు నీతో పదే పదే నువ్వుతో మాట్లాడుతున్నప్పుడు ఇది నాతోనే మాట్లాడుతున్నాడు, నాకే పదే చెప్తున్నాడు, నేను మారక తప్పదు అనే ఒక గట్టి నిర్ణయం మనుషులుగా మనము తీసుకోవాలి. మరి ఇంకొక మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథంలోనే 48వ అధ్యాయంలో
10వ వచనం చూడండి. నేను నిన్ను పుటం వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తము నా నిమిత్తమే అలాగూ చేసేదను. నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమ మరి ఎవ్వరికి నేనిచ్చువాడనో కాను. దేవుడు ఎంత రోషం కలిగిన దేవుడు చూడండి. నేను నిన్ను పుటం వేస్తున్నాను, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో, కష్టాల కొలిమిలో, రోగాల కొలిమిలో, బాధల కొలిమిలో, అంటే నీ మనసు అలజడితో బాధలతో కృంగిపోవాలి, నశించిపోవాలి, ఇట్లా తిప్పబడుతూ తిప్పబడుతూ నీవు దేవుడి వైపు చూడాలి. ప్రతి ఒక్క కుటుంబమును కదిలిస్తే ఎన్నో సమస్యలు చెప్తారు, ఎన్నో బాధలు చెప్తారు. దేవుడు పరీక్షిస్తున్నాడు మానవుణ్ణి, ప్రతి ఒక్కరిని పరీక్షిస్తున్నాడు. ఎందులో? ఇబ్బంది కొలిమిలో వేశాడు. ఇబ్బందులు పెట్టి నిన్ను నీవు తెలుసుకుంటట్లుగా చేస్తాడు దేవుడు. సిగరెట్లు తాగే వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు బాగా ఆయాసం అవుతుంది అంటే డాక్టర్ అంటాడు, అయ్యా నువ్వు బాగా సిగరెట్ తాగుతున్నావా, నీ లంగ్స్ ఖరాబ్ అయిపోయినాయి అంటాడు. అప్పుడు నీకు అనిపిస్తుంది, ఛీ ఎందుకు అలవాటు చేసుకున్నానో ఏమో, ఇది అలవాటు చేసుకోకపోతే నా ఊపిరితిత్తులు బాగానే ఉంటాయి, నా లంగ్స్ మంచిగా ఉంటుండే, ఎందుకు అలవాటు చేసుకున్నానో ఏమో. అంటే నువ్వు చేసిన పాపము నీకు వెక్కసమగు వరకు, నువ్వు చేసేది నీకే నచ్చనంత వరకు దేవుడు నిన్ను అందులో నుంచే తీసుకొస్తాడు. నువ్వు ఏ పాపం అయితే చేస్తున్నావో, ఏ బలహీనతలైతే చేస్తున్నావో అందులో నీకు ఛీ అనేది రావాలట. ఆ ఛీ అనేంత వరకు నీ మనసును ఇబ్బంది కొలిమిలో కాలుస్తూనే ఉంటాడు దేవుడు. నువ్వు వదిలిపెట్టేంత వరకు నేను కాలుస్తూనే ఉంటాడు ఇబ్బంది కొలిమిలో. అందులో నుండి నువ్వు బయటకు వచ్చినప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది దేవుడితో నీ సహవాసం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేది నీకు తెలుస్తుంది. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు చూపిస్తాడు, రెండూ చూపిస్తాడు. నువ్వు పాపములో ఉన్నప్పుడు ఎంత ఇబ్బందికరంగా ఉన్నావు, ఎంత కష్టాల కొలిమిలో ఉన్నావు, ఆ పాపమును వదిలిపెట్టి వచ్చినప్పుడు నువ్వు ఎంత రిలాక్స్గా దేవుని చేత ఆశీర్వదింపబడుతున్నావు అనేది దేవుడు నీకు చూపిస్తాడు, ప్రత్యక్షత చూపిస్తాడు. దేవుడితో సహవాసం చేసిన ఆ ప్రత్యక్షత దేవుడు నీకు చూపిస్తాడు. ఇస్కరియోతు యూదా 12 మంది శిష్యులలో ఒక్కడు. 12 మందితో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నాడు, అందరితో పాటు యేసయ్యను కూడా ప్రేమించాడు, యేసయ్య తనను ప్రేమించాడు, హ్యాపీగా ఉన్నాడు ఆ 12 మందితో. ఎప్పుడైతే సాతానుడు వెండి రూపాయలకు ఆశపడ్డాడో, సాతానుడు తన తలలో ఏం పెట్టాడు? చెడ్డ విత్తనాలు పెట్టాడు. ఆ వెండి రూపాయల కోసం ఆశపడ్డాడు, తన మనసు అలజడి రేగింది, ప్రశాంతంగా లేడు, ప్రశాంతంగా లేడు. ప్రభు ఒక ఛాన్స్ ఇద్దాం అనుకున్నాడు. ప్రభు రాత్రి ఇంకా ఉదయం చనిపోతాడన్నప్పుడు ప్రభు రాత్రి బల్లలో పాలు పొందుతున్నప్పుడు నన్ను పట్టించేవాడు మన దగ్గరే ఉన్నాడు అంటే నేనా 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 అంటే నువ్వే, డైరెక్ట్ చెప్పేశాడు, నువ్వే పట్టిస్తావు నన్ను అని. అన్నప్పుడన్నా మనసు మార్చుకుంటాడేమో అని ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకు? మనసు మార్చుకునే ఇష్టం లేదు. చాలామందికి అలాగే ఉంటుంది. దేవుడు ఎంత చెప్పినప్పుడే గుండెలో గుచ్చుకుంటుంటుంది. కానీ మనసు మార్చుకోవాలి, ఆలోచన మార్చుకోవాలి, నా తలంపులు మార్చుకోవాలి అని మనసు మాత్రము రాదు. ఎందుకు? అక్కడికి వెళ్ళిపోయి అక్కడొచ్చి అన్న తర్వాతనే తిరిగి రావాలనే కోరిక మానవులకు. చూడండి, అంటే చివరికి యూదా మరి యేసయ్యను పట్టించాడు, దానివల్ల ఏమైనా లాభం పొందాడా? ఆ బాధ ఆయన ఏం చేసింది?
దేవుడి సన్నిధి కూడా వచ్చి పశ్చాత్తాపపడే మనసు తనకి రాలేదు, అక్కడ కూడా రాలేదు. పేతురులాగా వచ్చి ప్రభువా నన్ను క్షమించు, నేను అబద్ధమాడినా అంటే దేవుడు క్షమించేవాడే. కానీ కనీసం పట్టించినందుకన్నా వచ్చి, అయ్యా నేను నిన్ను తెలుసో తెలియకో నిన్ను పట్టించాను, ఈ ₹20 నాకు వద్దు అని పడేసి దేవుడి సన్నిధిలో క్షమాపణ కోరుకున్నా క్షమించేవాడేమో. కానీ ఆ మనసు కూడా, క్షమాపణ పొందుకోవాలన్న మనసు కూడా తనకు రాలేదు. అంటే ఆ హృదయము ఎంత బండలాగా ఉంది, ఎంత కఠినంగా ఉంది చూడండి. వెళ్ళి ఏం చేశాడు? ఊరేసుకొని చచ్చిపోతాను కానీ నేను చచ్చిపోతాను కానీ దేవుడి దగ్గర వచ్చి గట్టిగా ప్రార్థన చెయ్యను. ఎందుకంటే అవి నాకు ఇష్టం, ఆ పాపం చేయడం నాకు ఇష్టం, ఆ తాగడం నాకు ఇష్టం, ఆ తిరగడం నాకు ఇష్టం, అవి చెయ్యడం నాకు ఇష్టం. కాబట్టి నేను దేవుడి దగ్గర ఒప్పుకోను. ఒక పాస్టర్ గారు చెప్పారు ఒక మాట. ఒక అతను దేవుడి సన్నిధికి వచ్చి, అయ్యా నేను బ్యాప్టిజం తీసుకోవాలి, నాకు బ్యాప్టిజం ఇయ్యి, నేను చాలా పాపాలు చేశాను అంటే పాస్టర్ అన్నాడంటే సరే ఇస్తాను, రేపు ఆదివారం రా నీకు బ్యాప్టిజం ఇస్తా అని చెప్పాడు. మంచిగా తెల్లటి బట్టలు వేసుకొని వచ్చాడు. తెల్లటి బట్టలు వేసుకొని వచ్చిన తర్వాత బ్యాప్టిజం ట్యాంక్లోకి దింపితే చెయ్యి ఇట్లా పెడుతుండాడు. అయ్యా చెయ్యి ముంచు. అరే ఈ చెయ్యి ముంచా, ఇదేంది? దొంగతనం చేసే చెయ్యి ఇది, బ్లేడ్ నా చేతిలో బ్లేడ్ ఉంటుంది, కట్ చేసేస్తా. ఇది ముంచను, ఈ తల నుంచి మాత్రం ముంచు, ఇది ముంచ నేను, ఎందుకంటే దీంతోనే నాకు మొత్తం జీవితం అంటే. అదేంటి అంటే అది అంతే, నేను చాలా పాపాలు ఎక్కువైపోయినాయి కాబట్టి తల నుంచి నన్ను నీళ్ళల్లో ముంచు, కానీ ఈ చెయ్యి మాత్రం నేను ముంచా అంటున్నాడట. ఇప్పుడు మనం కూడా అలాగే ఉన్నాం, మనం కూడా అలాగే ఉంటాం. నాకు నచ్చినట్టుగా నేను చేస్తా, దేవుడా నువ్వు మాత్రం ఏమనకు. చూడండి, ఎందుకంటే ప్రభువుని రోజు రోజుకి దుఃఖపెట్టే వారిగానే ఉంటున్నాం, కానీ దేవుణ్ణి సంతోషపెట్టే వారిగా మనము లేము. కాబట్టి మనం ఏం చేస్తున్నాడు? ఇబ్బంది కొలిమిలో పుటం వేస్తున్నాడు. ఇబ్బంది కొలిమిలో, కష్టాల కొలిమిలో, అవమాన కొలిమిలో, మరి భయంకరముగా మనశ్శాంతి లేని కొలిమిలో మనం ఉంటున్నాం. ఆ కొలిమిలో నుండి దేవుణ్ణి మహిమపరచాలని అంటున్నాడు. నా నిమిత్తమే అలాగా చేస్తున్నాను, నా కోసమే నేను చేసుకుంటున్నాను, నా నామము అపవిత్రపరచబడకూడదు. చూడండి, దేవుడి నమ్మిన బిడ్డలు పాపములో పడిపోతే వాళ్ళని ఎంతగా కొట్టి దేవుడు ఎందుకు తెచ్చుకుంటున్నాడు? బయట వాళ్ళు పాపాలు చేస్తే ఏమంటలేడు, మనం తప్పులు చేస్తే ఎందుకు కొడుతున్నాడు? తన బిడ్డలుగా ముద్ర వేసుకున్నాడు. తన బిడ్డలుగా మనను ముద్ర వేసుకున్నాడు, తన రక్తంలో మనను కడుక్కున్నాడు. వాళ్ళకంటే మనకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని, ప్రత్యేకమైన హోదా మనకి ఇచ్చాడు, మనకు ఒక గుర్తింపు ఇచ్చాడు, మనకు ఒక లైసెన్స్ ఇచ్చాడు, నువ్వు నా బిడ్డవు అని. అందుకే ఏం చేస్తున్నాడు? నువ్వు చిన్న తప్పు చేసినా హట్ అని కొడుతు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షిస్తున్నాడు. తిరిగి నువ్వు రావాలి, ఎందుకంటే నువ్వు నన్ను మహిమపరచడానికే, నువ్వు నన్ను ఘనపరచడానికే, నువ్వు నన్ను ప్రేమించడానికే నేను పిలిచాను నేను. కానీ నా నామము నీ నోటి నుంచి అపవిత్రపరుస్తే నేను ఊరుకుంటానా? నా నామము అపవిత్రపరచబడకూడదు, అవమానపరచబడకూడదు. కాబట్టి నా మహిమ నేను ఎవ్వరికి ఇచ్చేవాడిని కాదు, నా మహిమ నాకే చెందాలి. నా బిడ్డలు నన్నే స్తుతించాలి, నా బిడ్డలు నన్నే ఆరాధించాలి, నా సన్నిధినే వెతకాలి, నా సన్నిధిలోనే తండ్రి దగ్గర అన్నీ అడగాలి. నేనే వారికి తోడుగా ఉంటాను, నేనే వారిని కాపుదల కాస్తాను. చూడండి ఎంత ప్రేమ ఎక్కువ ఉంటేనే జాగ్రత్త కూడా ఎక్కువనే ఉంటుంది. మనం బాగా బిడ్డలను ప్రేమించినప్పుడు బయటకు వెళ్తే పరిగెత్తుతాం, అమ్మో వాడు ఎక్కడ కింద పడిపోతాడు,
వాడికి ఏమైనా దెబ్బ తాకుతుందో, వాడికి ఏమన్నా అవుతుందో. ఎందుకంటే కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాం. అంటే ఎంత ప్రేమిస్తామో అంత జాగ్రత్త చేస్తాం మనం. ప్రభువు కూడా అలాగే మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనల్ని అంత జాగ్రత్తగా చూసుకోనికి తను ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? జారిపోతా ఉన్నాం. జారిపోయి మనమే జారిపోయి ఇబ్బందుల్లో పడిపోతాం. మనమే జారిపోయి పాపంలో పడిపోతాం. మనకే జారిపోయి అవమానంలో పడిపోతాం. లేని తలనొప్పులన్నీ తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం. బాధలు తెచ్చి పెట్టుకుంటాం, రోగాలు తెచ్చి పెట్టుకుంటాం, కష్టాలు తెచ్చి పెట్టుకుంటాం, గొడవలు తెచ్చి పెట్టుకుంటాం. ఇవన్నీ మనమే వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ప్రభు అంటున్నాడు, నేను నిన్ను పుటం వేసింది వెండిని వేసినట్టు కాదు, ఇబ్బంది కొలిములో. ఈరోజు మనం ఇబ్బందుల కొలిమిలో ఉంటే మనం పరీక్షించుకోవాలి. రోగాల కొలిమిలో ఉంటే మనం పరీక్షించుకోవాలి. బాధల కొలిమిలో ఉంటే మనం పరీక్షించుకోవాలి. ఎక్కడైనా దేవుడికి వ్యతిరేకంగా నేనున్నానా? పరీక్షించుకునే సమయాలు ఇవన్నీ కూడా పరీక్షించుకునే సమయాలు. ఎక్కడ నా కుటుంబం ఆశీర్వాదంగా ఉండలేదు, నేను ఎంత సంపాదించినా, నా భర్త, నేను, నలుగురు పిల్లలు అందరు సంపాదించినా నా కుటుంబం ఎందుకు ఆశీర్వదించబడకపోతుంది? ఎందుకు నా కుటుంబం ఆశీర్వాదకరంగా లేకుండా ఉంది అని కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఆశీర్వాదం అనేది నరుల కష్టం వ్యర్థం, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యము ఇస్తుంది. నీ సంపాదన ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుడు ఆశీర్వదించాలి. నీ సంపాదనను, నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించాలి. కానీ నువ్వు 24 గంటలు కష్టం చేసినా నీకు ఆశీర్వాదం లేదు అంటే ఇంకా నీ పాపములు పిండబడలేదు, మొత్తబడలేదు. నీ గాయాలు ఇంకా పెద్దగా చేసుకొని నువ్వు పాప కూపంలో మునిగిపోతున్నావు. దరిద్రం అనేది నీ ఇంటికి తెచ్చుకుంటున్నావు. ఇప్పటికైనా ప్రభు అంటున్నాడు, కళ్ళు తెరువు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నా వైపు చూడు. నువ్వు సమ్మతిగా నాతో ఏకీభవించు. అప్పుడు నీకు భూమి మీద ప్రశాంతత ఇస్తాను, సంతోషం ఇస్తాను, సమాధానం ఇస్తాను, ఆరోగ్యం ఇస్తాను, ఆశీర్వాదం ఇస్తాను, ఐశ్వర్యం ఇస్తాను. సమస్తాన్ని ఇచ్చేవాడు ప్రభువే. కాబట్టి ఆయన అంటున్నాడు, నా నామము నాకే, నా నామము అపవిత్రపరచబడడం నాకు ఇష్టము లేదు. మరి ఇంకొక మాట కూడా మనం చూద్దాం యెషయా గ్రంథంలో. మరి ఇశ్రాయేలు జనాంగం కూడా ఆయనకు మొరబెట్టినప్పుడు వారి పాపముల స్థితుల నుంచి దేవుడు విడుదల ఇచ్చి వాళ్ళను కూడా 40 సంవత్సరాలు అరణ్యములో నడిపించి వాళ్ళని ఎంతో మంచి బుద్ధులు నేర్పించి వాళ్ళను చక్కగా తీర్చిదిద్దాడు ప్రభు. అంటే కష్టకాలములో ఆయన మన మొర ఆలకించే దేవుడు ఆయన. 38వ అధ్యాయం 16వ వచనంను చదువుకుందాం. ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపచేయుదువు. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. పాతాళముల నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. సమాధిలోకి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. చాలమ్మా. ఇక్కడ హిజ్కియా రాజుకు మరణకరమైన రోగం కలిగినప్పుడు మరి తను దేవుడి తట్టు తిరిగాడు. తన ప్రతిదీ కూడా ఒప్పుకున్నాడు.
తన జీవితంలో దేవునికి రహస్యమైనది ఏది లేదు అని తనకు అర్థమైపోయింది. ప్రతిదీ కూడా దేవుడి తట్టు తిరిగి చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు అన్నీ ఒప్పుకున్నాడు. అప్పుడు దేవుడు తనను స్వస్థపరిచినప్పుడు తను చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా ఏమంటున్నాడు? నీవు నన్ను బాగు చేయుదువు, నీవు నన్ను జీవింపజేస్తావు. మిక్కుటమైన ఆయాసం పాపంలో ఉన్నప్పుడు, వ్యసనాలతో ఉన్నప్పుడు మనిషి మనసు ప్రశాంతంగా ఉండదు. ప్రశాంతంగా ఉన్నట్టు నటిస్తారు కానీ ప్రశాంతంగా ఉండదు. దొంగతనం చేయాలనుకుంటే ప్రశాంతంగా ఉంటుందా? టైం కోసం వాడు ఎన్నో ప్లాన్లు వేస్తూ ఉంటాడు. ప్రశాంతంగా ఉండరు. కానీ ఎప్పుడైతే వదిలేశాడో అప్పుడు ఏమంటున్నాడు? భయంకరమైన ఆయాసం, మిక్కుటమైన ఆయాసము ఇప్పుడు నాకేం చేస్తుంది? నెమ్మది కలిగిస్తుంది. నెమ్మదికి కారణమయ్యింది నీ ప్రేమ చేత నా ప్రాణం నాశన గోతిలోకి నుండి నన్ను విడిపించింది. నువ్వు నన్ను ప్రేమించావు కనుక నాశనమైపోతున్న నా బ్రతుకుని గోతిలో నుండి నాకు విడుదల ఇచ్చావు. మరి నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ కూడా పారవేసుకున్నావు సిలువ మీద. అన్నీ కూడా వీపు వెనకాల ప్రభు మన పాపాలన్నీ కూడా ఆయన వేసుకున్నాడు. పాతాళం నీకు స్తుతించదు. ఒకవేళ నేను అందులోనే ఉండి చచ్చిపోతే పాతాళములో స్తుతి లేదు. పాతాళములో ఏడుపులు, రోగాలు, మరి భయంకరమైన హాహాకారాలు, అక్కడ తక్కువ చేసేవాళ్ళు కూడా లేరు. క్షమాపణ అనే మాట కూడా పాతాళములో లేదు. పాతాళములా క్షమాపణ అనే మాట లేదు. మరి స్తుతి కలగదు. మరి పాతాళములో నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతలు చెల్లింపు. చనిపోయిన తర్వాత ఏం కృతజ్ఞతలు చెల్లిస్తాం? ఏం స్తుతిస్తాం దేవుణ్ణి? కాబట్టి సమాధిలోకి దిగువారు నీ సత్యమును అయిపోయింది, వాళ్ళ స్టోరీ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు పాపములోనే ఉంటూ వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోతారు. దేవుణ్ణి స్తుతించలేరు, కృతజ్ఞతాస్తుతులు కూడా తెలుసుకోలేరు, సత్యం కూడా వాళ్ళకు అర్థము కాలేదు. కానీ సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఈరోజు మనని ఇంకా సజీవంగా ఉంచాడు దేవుడు, ఇంకా సజీవంగా ఉంచాడు. మరి ఆయనను మనము స్తుతించాలి. నేను ఘోర పాపిని దేవా, అయినను ఇంకా నన్ను బ్రతికిస్తున్నావు నువ్వు. నా తల మొదలుకని అరికాల వరకు ఘోరమైన పాపంతో ఉన్నాను. నా ఆలోచనలో, తలంపుల్లో, క్రియల్లో, ప్రతి దాంట్లో నాడి నెత్తి నుంచి అరికాల వరకు ఒక్కటైనా మంచి లేదు నా లోపల. అయినా ఇంకా బతికిస్తున్నా, ఇంకా నన్ను బ్రతికిస్తున్నావు. మరి దానికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ దినం నేను సజీవుడనై ఉన్నాను దేవా నిన్ను స్తుతించడానికే, ఈరోజు ఈ మాటలు వినడానికే మనను బ్రతికించాడేమో దేవుడు. ఇంకా మనకు అవకాశం దేవుడు ఇస్తూ ఉన్నాడు, అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే, మన పాపములను మనం విడిచిపెట్టకపోతే, మన బలహీనతల నుంచి మనం తొలగిపోకపోతే ఇంకా మనకు ఇంకొక అవకాశం దేవుడు ఇస్తాడో ఇయ్యడో. డాక్టర్ల దగ్గర పోతే అదే చెప్తాడు, ఒక్కసారి చెప్తాడు. మళ్ళీ మనం వెళ్ళినప్పుడు ఏమయ్యా నీ రోగం నేను ఇచ్చిన మందులకు తగ్గాలి కదా, ఎందుకు ఎక్కువయింది అంటే నేను చెప్పినట్టు నువ్వు వినలే, అంటే నేను చెప్పిన టైంకు మందులు వేసుకోలేదు, నువ్వు తాగొద్దంటే తాగావు, సిగరెట్ తాగొద్దంటే తాగావు, ఇంకేమో చెయ్యొద్దంటే చేసావు, అన్నీ చేసావు కనుక నీ రోగం ఎక్కువైపోయింది, నువ్వు మరణానికి సమీపించావు, నేనేమి చెయ్యలేను అని చేతులు ఎత్తేస్తాడు డాక్టర్. డాక్టర్ చేతులు ఎత్తేసిన తర్వాత ఏం చేస్తారు? ఏమీ చెయ్యలేరు కదా. దేవుడు ఇచ్చిన అవకాశం, దేవుడు ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలను ఎందుకు పెట్టారు అంటే ఇది ఒక కట్టడ. ప్రతి సంఘములో చెయ్యరు, ప్రతి సంఘాలలో ఉపవాసాలు ఉండవు, కొంతమంది ఉల్టా మాట్లాడతారు. కానీ ఇదేంది? మన జీవితాలను మనము మార్చుకోవడానికి,
మన బ్రతుకులను మనం మార్చుకోవడానికి, మనలో ఇంకే ఏదైనా చేదైన వేరు మనలో మొలిచి దేవునికి మనం దూరం చేస్తుంది ఏదైనా ఉంటే ఇప్పుడు వదిలిపెట్టడానికి దేవుడు మరొక అవకాశాన్ని మనకు ఇస్తున్నాడు. అందుకోసమే ఈ 40 రోజుల ప్రార్థనలు. అందుకోసమే. ఇది దేవుడి కోసం కాదు, ఇది మన కోసమే. ఆయన ఎప్పుడో చనిపోయాడు. ఆయన ఎప్పుడో చనిపోయాడు. ఆయన సజీవుడుగా మన మధ్యలో, తన ఆత్మ ఉంది మన మధ్యలో. ఆ ఆత్మనే మనని ఏం చేస్తుంది? బలపరుస్తుంది. ఇంకా నా బిడ్డలు మారి నా వైపు చూస్తారేమో. నా వైపు చూస్తే భూమి మీద బ్రతికినంత కాలం వాళ్లకు సంతోషంగా ఉంచుతాను, ఆశీర్వాదకరంగా ఉంచుతాను, అనేకులకు మార్గం చూపించే వారిగా వాళ్ళను ఉంచుతాను. నా రాకడలో వాళ్ళు ఎత్తబడే గుంపులో ఉంటారు. అది దేవుడి యొక్క ప్లాను. దినదినము 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 మనం కొత్తగా కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. అది ఆయన ఇష్టం. కాబట్టి ఇక్కడ హిజ్కియా ప్రవక్త, హిజ్కియా రాజు ప్రార్థన చేస్తున్నాడు. నీవు నన్ను బాగు చేయకపోతే నన్ను ఎవడు బాగు చెయ్యలేడు. మరి నాకున్న ఈ ఆయుసము అన్నీ తీసేసేవంటది నీ వల్లనే సాధ్యం అది. మరి నేను నాశనమగపోయే గోతిలోకి పడకుండా నువ్వు నన్ను కాపాడినావు తండ్రి. ఈరోజు నన్ను సజీవంగా ఉంచావు తండ్రి. మరి నేను చేసిన పాపాలకు నేను చచ్చిపోతే ఈరోజు నిన్ను స్తుతించే అవకాశం కూడా నాకు ఉండకపోయేది. చూడండి, ఇలాంటి ప్రార్థన దేవుడికి కావాలి. ఇలాంటి పశ్చాత్తాప హృదయం దేవుడికి కావాలి. ఇలాంటి హృదయం పగలగొట్టబడిన మనస్సు దేవుడికి కావాలి. మన యూదాలాగా కఠినపరుచుకొని ఏమైద్దిలే ఇంకా టైం ఉంది అనుకుంటా మనం వెళ్ళిపోయామనుకో, మన కర్మలో భగవంతుడు ఏం రాశాడో అదే జరుగుతుంది. ఇప్పటికైనా మనకు అవకాశం దేవుడు ఇచ్చాడు. ఇప్పటికైనా మన బ్రతుకులు మార్చుకొని, క్రైస్తవులు అంటే ఒక క్రమశిక్షణ అంట. క్రమం ఎవ్వరికీ క్రమం ఉండదు, క్రైస్తవులకే క్రమం ఉంటుంది. ఆదివారం అంటే 6 రోజులు దేవుడు మాతో ఉంటాడు. మా భోజనం విషయంలో ఉంటాడు, మా ఉద్యోగాల విషయాల్లో ఉంటాడు, పంట పొలాల్లో ఉంటాడు, మేము బయటకు వెళ్తున్నా లోపలికి వస్తున్నా ప్రతి పరిస్థితులలో ప్రభు మనతో ఉంటాడు. 7వ రోజు ఆయనతో మనం ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే మనం ఈ విధంగా ఆదివారం కూడుకుంటున్నాం. సాతానుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆదివారం కూడా తీసేద్దాం అనే ప్లాను చేస్తున్నారు. అది కాని పని. క్రైస్తవులు ఏం చేయాలి? బలంగా ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేస్తే ప్రభుత్వాలు కూలిపోతాయి, ప్రభుత్వాల మనస్సులు మారిపోతాయి. మనం బలంగా ఉండాలి, మనం సత్యములో ఉండాలి, మనం పవిత్రతలో ఉండాలి. దేవుని శక్తితో మనం ఉన్నప్పుడు మనం ప్రార్థన బలమైన ప్రార్థనగా ఉంటుంది కనుక మనం ఏది అడిగినా ఆయన మనకు ఇస్తాడు. ఏది అడిగినా మనకి ఇస్తాడు. మనమే గలిబిలిగా మన మనస్తత్వాలు ఏకీభవించకపోతే మన ప్రార్థనలో బలం అనేది ఉండదు. ప్రతి సంఘం ఇదే కోరుకుంటుంది, ప్రతి కాపరి ఇదే కోరుకుంటున్నాడు. ప్రతి సంఘం బలంగా ప్రార్థన చేస్తే దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ప్రభుత్వం కూలిపోతుంది. సమాధానకరమైన ప్రభుత్వాన్ని దేవుడు నిలబెడతాడు. అలాంటి బలమైన ప్రార్థన యోధులు కావాలి, బలమైన ప్రార్థన యోధులు, పవిత్రమైన వాళ్ళు కావాలి అని చెప్పి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే ప్రార్థనకు రండి, ప్రార్థనకు రండి, సంఘానికి రండి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. చివరికి ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథంలో 27వ అధ్యాయంలో 27:3 వచనంలో, యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రములు దాన్ని కాపాడుచున్నాను. నా యందు క్రోధం లేదు,
గచ్చ పొదలను బలు రక్కసి చెట్లను ఒకవేళ ఉండిన ఎడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేస్తాను. ఇలాగూ జరగకుండానట్లు నన్ను ఆశ్రయింపవలెను, నాతో సమాధాన పడవలెను, వారు నాతో సమాధాన పడవలెను. ఇక్కడ ఏమంటున్నాడు ప్రభువు? యెహోవాను నేను దానికి కాపు కాస్తున్నాను, ప్రతి నిమిషం నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునో దాని మీదికి రాకుండానట్లుగా దివారాత్రములు దాన్ని నేను కాపాడుతున్నాను, నాకు కోపము లేదు. ఒకవేళ గచ్చ పొదలు, ముళ్ళు, రక్కసి చెట్లు అంటే పనికి మాలిన ఏవైనా ఉంటే యుద్ధం చేసైనా సరే వాటిని నేను తీసేస్తాను. గట్టి గొట్టైనా తీసేస్తాను. గట్టి కొడతాడు. ఎలా గట్టి కొడతాడు? నా జీవితంలో 2005లో గట్టిగా కొట్టాడు నన్ను. అప్పటి వరకు నేను వినలే మాట. అంటే మనం మనం మనుషులం ఎట్లాంటి వాళ్ళం అంటే మాట వినే మనస్తత్వం కాదు కదా, రేషాలు ఎక్కువ ఉంటాయి కదా మనకి. మాట వినే మనస్తత్వం కాదు. గట్టి కొట్టాడు. అప్పుడు అర్థమవుతుంది నాకు రాజకీయం పిచ్చి, బాగా రాజకీయంలో గొప్పగా ఉండాలని బాగా పరిగెత్తేదాన్ని. దేవుడు ఇటు గుంజుతున్నాడు, నేను రాను ప్రభు అంటున్నాను, అటు వెళ్ళిపోతున్నాను. నాకు ఇష్టం లేదు, సేవ చేయడం నాకు ఇష్టం లేదు. నాకు రాజకీయం చేయాలని బాగా ఇష్టం, లగ్జరీగా ఉండాలని బాగా ఇష్టం, గొప్పగా కనపడాలని బాగా ఇష్టం, నన్ను చూస్తే అందరు భయపడాలని బాగా ఇష్టం. ఇలాంటి మనస్తత్వం చూడండి. అలాగే కొన్ని పనులు కూడా చేశాము, అప్పుడప్పుడు రౌడీయిజం కూడా చేశాం కొన్ని. మరి ఇలాంటి పరిస్థితులలో 2005లో ఫుడ్ పాయిజన్ అయ్యి నెల రోజులు కోమాలో ఉండిపోయాను. డాక్టర్లు కూడా అయిపోయిందని చెప్పారు మా వాళ్ళకి, ఇంకా చచ్చిపోయిందని. కానీ ప్రభువు పరలోకం చూపించాడు, నరకం చూపించాడు. నరకం ఎట్లుందో చూసి వచ్చాను నేను, పరలోకం ఎట్లుందో కూడా చూసి వచ్చాను. అప్పుడు ప్రభు స్వరం విన్నాను 3 సార్లు. నా కోసం వెళ్తావా అంటే నేను వెళ్ళను అంటున్నాను. అప్పుడు కూడా అంటున్నాను అదే మాట. 3ఓసారి అంటున్నాడు, నా కోసం వెళ్తావా? వెళ్తాను. అప్పుడు నాకు మా ఇల్లు చూపించాడు దేవుడు, మా ఇల్లు చూపించాడు. ఆ 40 రోజు, ఆ నెల లోపల నేను ఎక్కడెక్కడ తిరిగిందో నా మనసు, ఏమైపోయిందో, ఇక్కడ ధ్యాస నాకు లేదు. అప్పుడు ప్రభుతో నేను అంటున్నాను, ప్రభు నీ కోసం వెళ్తాను అని. చూడండి, గట్టి కొట్టాడు. ఆటోమేటిక్గా నా మైండ్ ఇటు తిరిగిపోయింది. అప్పుడు మాకు ఎమ్మెల్యే దేవేందర్ గౌడ్ ఉండండి. ఏమమ్మా ఏ మీటింగ్స్కి వస్తలేవంటే, ఇంకా నేను రాను, ఇంకా నేను దేవుని సేవ చేసుకోవాలి, నేను ఈ మీటింగ్లకు రాను, ఈ పార్టీలకు రాను, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు అని చెప్పి ఓ రీజన్ లెటరు పెట్టేశాను. అరే నువ్వు మంచిగా హార్డ్ వర్కర్వి, నువ్వు బాగా వర్క్ చేస్తావు, మంచి పేరుంది నీకు షామర్పేట మండల్లో, నువ్వెందుకమ్మా అని చాలామంది వచ్చి రాజకీయ నాయకులు బాగా బతిలాడారు. కానీ నేను వద్దు, ఎందుకంటే గట్టి గొట్టేదాకా మనము అంత టైం ఇవ్వద్దు. నేను బ్రతికొచ్చాను, కానీ ఒక్కొక్కరు బ్రతికి రాకుండా పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే ప్రభు ఆయన కాపు కాసే దేవుడు, మనకి కంచె వేసే దేవుడు. ఆయన మన లోపల గచ్చ పొదలు, ముళ్ళ పొదలు ఏవైనా మనలో మొలుస్తే అని ఏం చేస్తాడు? యుద్ధం చేసి అయినా సరే వాటిని లాగేసి నా బిడ్డలు నాతో సమాధానంగా ఉండేటట్టుగా నేనే చేసుకుంటాను అనే తీర్మానం తీసుకుంటాడు దేవుడు. అంతగా మనను ప్రేమిస్తున్న దేవుణ్ణి మనం ఆయాస పెట్టద్దు. నీకు ఆశీర్వాదం కొరకే ఈ భూమి మీదకి దేవుడు మనల్ని పిలిచాడు గనక మనం ఆశీర్వాదాలను పొందడానికే మనం పుట్టాం. కాబట్టి ప్రతి ఆశీర్వాదం ఆయనతో ఖచ్చితంగా నా కుటుంబం మీదకి రావాలి అని ఆయనతో పోరాడి తెచ్చుకోవాలి. మనం నా బిడ్డలు ఇలా ఉండాలి, నా కుటుంబం ఇలా ఉండాలి, నాకు ఇల్లు కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి, నాకు బంగారంగా, ప్రతిదీ కూడా ఆయనతో పోరాడి మనం తెచ్చుకోవాలి ఆయన దగ్గర నుంచి.
నాకు కావాలి, ఖచ్చితంగా నాకు కావాలి, నేను నీ బిడ్డను కదా, ఖచ్చితంగా నువ్వు నాకు ఇయ్యాలి అని పోరాడే విధంగా దేవుడితో పోరాడి మనం సంపాదించుకునే వారిగా మనం ఉండాలి. మనని ఆశీర్వాదం ఇయ్యడానికే పిలిచాడు, కానీ మనం దరిద్రంగా ఉండడానికి దేవుడు పిలవలేదు. కానీ మనం పాపంలో ఉంటూ దేవా నాకు ఇది కావాలి, నాకు అది కావాలంటే ఆయన ఇయ్యనే ఇయ్యాడు. ఆయన అంటున్నాడు 59 రక్షింపనేరకుండున్నట్లు నా హస్తము కూర్చకాలేదు, విననేరకుండున్నట్లు నా చెవులు మందం కాలేదు. నీ పాపం నా పాపం అడ్డంగా వచ్చింది గనక నేను నీ ప్రార్థన వింటలేను. అంతే కాదు, నీ పాపము నా పాపము, నీ పాపాలని నాకు నీకు అడ్డముగా ఉన్నాయి గనక నువ్వేది అడిగినా నేను నీకు ఇవ్వట్లేదు. అంటే నీకు ఇవ్వాలి అంటే నీకు ఈ పాపం అనేది నీ నుండి వెళ్ళిపోవాలి. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట సమ్మతించమంటున్నాడు. ఇంకా మన మనసులు కఠినపరుచుకున్నట్లయితే మన హృదయాలను పగలగొట్టుకుని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రవ్వా, బండలాంటి మనస్సు నాది, మారక ఉన్నది దేవా అని ప్రార్థన చేసుకుందాం. ఆయనను అడుగుదాం, పశ్చాత్తాప హృదయం కావాలని అడుగుదాం. హిజ్కియా వలె కన్నీళ్లు గార్చి తను పశ్చాత్తాప హృదయంతో మొరపెట్టాడు కనుక దేవుడు తనకు ఆయుష్నిచ్చాడు 15 సంవత్సరాలు. తను అంటున్నాడు, దేవా నువ్వు నాకు ఆయుష్ ఇవ్వకపోతే నేను పాతాళానికి వెళ్ళిపోయేవాడినేమో, ఇంత ఆయుసంతో నేను బ్రతుకుతున్నాను, ఈరోజు నాకు సమాధానం ఇచ్చావంటే అది కేవలం నీ కృపనే అని, ఇంకా నన్ను సజీవంగా ఉంచావు అంటే అది కేవలం నీ కృప తండ్రి అని ప్రార్థిస్తున్నాడు. ఈరోజు మనం కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నమ్మకమైన తండ్రి నీకు వందనాలు. మిమ్మల్ని ఎంతగానో ఆయాసపెట్టిన దౌర్భాగ్యులము తండ్రి, ఎంతగానో పాపాత్ములము నాయన, మమ్మల్ని ఇంకా ప్రేమించావు, ఇంకా మమ్మల్ని సజీవంగా ఉంచావు. ఎందుకంటే ఇంకా మేము మారాలని ప్రభువా. మా బండలాంటి మనసులను మీరు మార్చండి. మీరు గట్టిగా కొడితే మేము తట్టుకోలేము దేవా. కనుక నా తండ్రి, మాలో ఉన్న గచ్చ పొదలను, మాలో ఉన్న మూర్ఖపు మనస్తత్వాల నుంచి, పాపపు బ్రతుకుల నుంచి విడుదల దయచేయి తండ్రి. నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము బ్రతుకుతూ మీ ద్వారా మేము ఆశీర్వదింపబడే వారిగా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. విన్న ప్రతి మాట మా హృదయాల్లో పదిలపరిచి నువ్వే కార్యం చెయ్యమని, ఈ శిల్వ ధ్యానాలలో నీ ప్రేమను, నీ త్యాగాన్ని, నీ సమర్పణను అది వృధా కాకుండా మా తండ్రి మేము నీకు సమ్మతిస్తూ నీకు ఇష్టమైన బిడ్డలుగా మంచి పదార్థములు అనుభవించే వారిగా మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరిచి నడిపించమని నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.